భర్త చనిపోయాక 13 మంది ఆమెను వాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఎలాంటి వాళ్ళైనా షాక్ అవ్వాల్సిందే. గోరఖ్పూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అక్కడ శాంతి అనే ఒక ఆవిడుండేది. భర్త చనిపోయాక ఆమెకు ఆకలంటే ఏంటో అర్థమైంది. ఒంటరిగా మిగిలిన ఆమెకు రేషన్ కార్డు కావాలి, బ్రతకడానికి పెన్షన్ కావాలి. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ ఎంట్రీ ఇచ్చాడు. శాంతమ్మ, నువ్వు భయపడకు, నీకు రేషన్ కార్డు నేను ఇప్పిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ అమాయకపు తల్లి సర్పంచ్ని దేవుడిలా నమ్మింది. కానీ ఆ దేవుడి ముసుగులో ఉన్నది ఒక పక్కా తోడేలు. సర్పంచ్ ఒకరోజు రేషన్ కార్డు వస్తుంది, కానీ దానికి బదులుగా నాకు నీ నుండి ఒకటి కావాలి అన్నాడు. ఆకలి కోసం తన ఆత్మగౌరవాన్ని ఆ సర్పంచ్ కాళ్ళ దగ్గర వదిలేసింది. అక్కడితో ఆ అరాచకం ఆగలేదు. ఒకరి తర్వాత ఒకరు ఆమె పేదరికాన్ని పంచుకున్నారు. ఒకడేమో నీకు స్కూల్లో ఆయా ఉద్యోగం ఇప్పిస్తాను, నా దగ్గరికి రా అన్నాడు. ఇంకొకడు నీ పెన్షన్ ఫైల్ నా దగ్గరే ఉంది, అది ముందుకు వెళ్ళాలంటే ఒక రాత్రి నాతో ఉండాలి అన్నాడు. అలా గ్రామ ప్రధాని నుండి ఆఫీస్ సెక్రటరీ దాకా మొత్తం 13 మంది రాబందులు ప్రతి ఒక్కడూ ఆమె నిస్సహాయతని ఒక పేమెంట్ లాగా వాడుకున్నారు. శాంతి మౌనంగా భరించింది. ఆకలి తీరాలంటే ఈ నరకం తప్పదు అనుకుంది. కానీ సరిగ్గా 3 ఏళ్ల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. శాంతికి విపరీతమైన జ్వరం, నీరసంతో హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ ఇచ్చిన ఆ ఒక్క రిపోర్ట్ ఆ గ్రామాన్నే వణికించింది. నిజానికి శాంతికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆ నిమిషం నుంచి ఆ 13 మందికి నిద్ర పట్టలేదు. ఎవరికీ తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. వాళ్లకు ప్రకృతి ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా? ఆ 13 మందికి కూడా అదే వ్యాధి సోకింది. అధికారంతో ఒక పేద అబలని దోచుకున్న ఆ తోడేళ్లకి విధి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆమె గాయాలు ఆకలి కన్నా లోతైనవి. కానీ ఆ 13 మందికి మిగిలిన ఆ మచ్చ వాళ్ళ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మిత్రులారా, పేదరికం అంటే అది ఒక అవకాశం కాదు, అదొక పరిస్థితి. ఎవరో ఆకలితో ఉంటే వాళ్ళ గౌరవాన్ని కొనాలని చూడకండి. ఎందుకంటే విధి తలుపు తడితే అది ఎంతటి వాడినైనా రోడ్డు మీద పడేస్తుంది. మరి ఈ సస్పెన్స్ స్టోరీ విన్నాక మీకేమనిపించింది? ఆ 13 మందికి జరిగిన శిక్ష కరెక్టే అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ అండ్ రియలిస్టిక్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.